పుష్ప 2 మూవీ ప్రీ రిలీజ్ సందర్భంగా అటు అభిమానులు కోలాహలం చేసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడే సినిమాకు సంబంధించి ఇప్పుడే విడుదల చేసే ఏదైతే సినిమా చూసి ఇక్కడికి బయటకు రావడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఎలా ఉందండి మూవీ? ఎలా ఉంది? బాగుంది, యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది. ఎలా ఉంది? సూపర్ గా ఉన్నాయి. ఎలా ఉందండి? సూపర్ ఎలా ఉంది అసలు? ఎలా ఉంది సినిమా? అంటే యాక్టింగ్ కానీ ఇతరత్ర కానీ యాక్టింగ్ బాగుంది, ఎలా ఉంది? చాలా బాగుంది. హ్యాట్రిక్ సూపర్. హ్యాట్రిక్ సూపర్ సూపర్. సో ఎలా ఉంది? సూపర్ అన్న, మైండ్ బ్లోయింగ్, చింపి పాడేసినారు అంతే. ఎలా అనిపిస్తుంది? సూపర్ సూపర్. సో ఎలా అనిపిస్తుంది? బాగుంది. యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉన్నా. ఎలా ఉంది? బ్లాక్ బాస్టర్. నార్త్ లో అయితే పీక్స్ అరాచకం. అంటే ఓ రకంగా గతంతో ఇప్పుడుతో పోల్చుకుంటే పుష్ప 2 ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంటది, మీరే చూస్తారు, క్లైమాక్స్ లో చూస్తారు, మీరే చూస్తారు. ర్యాంపేజ్. సార్ మీరు చెప్పండి, ఎలా ఉంది మూవీ? ర్యాంప్ ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. 2000 కోట్లు. మూవీ ఎలా ఉంది? సూపర్. తగ్గేలేదు. సార్ మీరు చెప్పండి. సూపర్. చెప్పండి, మీరు చెప్పండి, ఎలా ఉంది? బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ ఇండియన్ సినిమా. అయితే పుష్పలో అంటే గతంతో పోలిస్తే ఇప్పుడున్న రోల్ ఎలా అనిపిస్తుంది మీకు? సినిమాలో స్టోరీ బాగుందండి, లాగింగ్ లేదు, సూపర్ గా ఉంది. యాజ్ ఎన్టీఆర్ ఫ్రెండ్ గా చెప్తున్నా, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ ఇండియన్ సినిమా. అంటే బోరింగ్ గానీ అట్లా ఏం లేదు. ఏం లేదు, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ ఇండియన్ సినిమా అంతే. సో మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే మూవీ చూసిన తర్వాత కూడా ఒక రకంగా కేరింతలు కొట్టుకున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే బ్లాక్ బస్టర్ అంటూ కూడా ఒక రకంగా అభిమానులు చెప్తున్నారు. మరోవైపు ఇప్పుడే సినిమా కూడా చూసి వచ్చిన తర్వాత కూడా వీళ్ళ అభిమానం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా చాలా బాగానే ఉంది. ఎందుకంటే క్లైమాక్స్ లో కూడా బాగుంది. అయితే కుటుంబం కూడా కలిసిపోయింది అన్నటువంటి భావన వస్తుంది. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది మూవీ? సూపర్ ఉంది అన్న, బంపర్. సూపర్ హిట్. ఎవరిని అడిగినా కూడా సూపర్ సూపర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే అభిమానులు కూడా ఒక రకంగా పెద్ద ఎత్తున కోలాహలం చేసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఏదైతే మూవీలో కూడా ఎక్కడా కానీ బోరింగ్ కానీ లేదు. పుష్ప 1 కన్నా పుష్ప 2 ఇంకా బాగుందన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నాడు. అదేవిధంగా పుష్ప 1లో ఇంటి పేరు లేదు, అయితే పుష్ప 2లో ఆ ఇంటి పేరు దక్కడం కూడా ఒక రకంగా ఒక గర్వకారణంగా ఫీల్ అవుతాం. ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో స్మగ్లింగ్కు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గడించడం అనేది కూడా ఒక రకంగా సంతోషకరమైనటువంటి విషయం. ఏదైతే అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్గా అంటే ఒక రకంగా నటన చాలా అద్భుతంగా ఉంది. ఏదైతే గల్ఫ్ అంటే విదేశాల్లో సైతం ఈ మూవీకి మంచి ఉన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. అయితే మనం కొందరు సినిమా థియేటర్ నుంచి వస్తున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎలా ఉందండి? ఎలా ఉంది మూవీ? ఎలా ఉందండి? ఎలా ఉంది? బాగుంది. సూపర్ సూపర్ బ్రో. ఎలా ఉంది బ్రదర్? సార్ మూవీ సూపర్ సార్. సూపర్. సూపర్ సినిమా. ఎట్లా అనిపిస్తుంది? హైలైట్ నటన కానీ ఆ క్యారెక్టర్ కానీ అన్ని. సో నటన కూడా చాలా అద్భుతంగా ఉంది. ఏదైతే నటన ఉంచడంలో కూడా ఒక రకంగా సూపర్ హిట్ అంటూ కూడా బ్లాక్ బస్టర్ చించేశారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎలా ఉంది? సూపర్ అన్న, బ్లాక్ బస్టర్ హిట్. ఏం లేదు, స్మూత్ గా వెళ్ళిపోయింది, చూసినట్టే లేదు. సో సినిమా కూడా చూసినట్టే లేదన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏదైతే పుష్ప అంటే ఫైర్ అనుకుంటుందా? వైల్డ్ ఫైర్. పుష్పరాజ్ తగ్గేలే. అయితే ఒక రకంగా మూవీ చూసిన తర్వాత కూడా అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మూవీలో కూడా ఎక్కడా కూడా బోరింగ్ లేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ కావచ్చు, సెకండ్ హాఫ్ కావచ్చు, అద్భుతమైనటువంటి నటన. ఈ నటన చూసి మంత్రముగ్ధులు కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అటు అభిమానులు కూడా కోలాహలంతో కేరింతలు కొడుతున్న పరిస్థితి ప్రధానంగా థియేటర్ వద్ద కనిపిస్తుంది. అయితే ప్రీమియర్ షో ఏదైతే 9:30కు ప్రారంభించారో, అయితే అభిమానులు ఎవరు కూడా వర్షం కారణంగా రారన్నటువంటి భావన వ్యక్తం చేసినప్పటికీ కూడా ఆ తర్వాత పెద్ద ఎత్తున అభిమానులు రావడం, కేరింతలు కొట్టడం, నానా హంగామానే జరిగిందని చెప్పవచ్చు. ఒక రకంగా ఫీట్స్ చేస్తూ కూడా సినిమా చూసినప్పటికీ అయితే సినిమా కూడా ఫస్ట్ హాఫ్ కావచ్చు, సెకండ్ హాఫ్ కావచ్చు, ఎక్కడ బోరింగ్ లేదు,
సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయింది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV అప్సరాల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.